నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను బెండకాయతో పచ్చడైతే చేయబోతున్నానండి. ఈ బెండకాయ చాలా మంచిదని చెప్పుకుంటా ఉంటాం గదా! తెలివితేటలవి పెరగటానికి. ఈ పచ్చడైతే చేసి మీకైతే నేను చూపిస్తాను. చేసే విధానంలోకి ఇంక లేటెందుకు ఎళ్ళిపోదాం. పచ్చడి కోసమని ఒక పావు కిలో బెండకాయలైతే తీసుకున్నానండి. ఈ బెండకాయలైతే లేతగా ఉండాలి. శుభ్రంగా కడిగాను. కడిగి కాస్త ఆరబెట్టినవి తడి లేకుండా. వీటిని కట్ చేసుకుందాం. ఈ తొడియాలు తీసేసి సైజ్ అయితే మరీ సన్నం లావు అనేది ఏమి ఉండదండి. ఇవి పచ్చడి కోసమే కాబట్టి మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసుకుందాం. మెంతులండి, ఒక పావు స్పూను మెంతులు, ఒక స్పూన్కి వచ్చేసి మినపగుళ్ళండి, ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు, ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర. ఇవి దోరగా వేయించుకుందాం. అందులోనే ఒక 15 దాకా ఎండుమిర్చి, ఇవన్నీ మాడకుండా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, మనకి మంచిగా అయితే వేగినాయి. ఇంకా ఇంతకంటే వేగితే పచ్చడి చేదొచ్చేసిద్ది. స్టవ్ కట్టేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అందులోనే ఒక 3 స్పూన్లకి ఆయిల్ వేసుకుంటున్నానండి. బెండకాయ ఫ్రై చేసుకోవటానికి. బెండకాయ కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. బెండకాయలు లైట్గా వేగినాయి కదండి. మంట అయితే మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. ఒక 2 టమాటాలు అయితే ఇలాగా ముక్కలు కట్ చేసి అవి కూడా వేసుకుందాం. ఈ టమాటా బెండకాయ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి టమాటా కూడా కాస్త అయితే మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకుందామండి. ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు, ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి ఇది రెడీ అయిపోయింది. చూడండి, బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి దినుసులన్నీ కూడా శుభ్రంగా చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్కి తీసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందామండి. కళ్ళుప్పు అయితే వేస్తున్నాను.
అందులోనే ఒక 4, 5 చిన్నులపాయ రెమ్మలు కూడా వేసుకుందాం. ఇదంతా పౌడర్ లాగా వేసుకుందాం. వేయించి పెట్టుకున్న బెండకాయ టమాటా కూడా వేసుకుందాం. అందులోనే చింతపండు కూడా వేసుకుందామండి. కాస్త బరగ్గా ఈ పచ్చడి అయితే పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పచ్చడి అయితే వేసుకోవాలి. కొంచెం బరగ్గానే ఉండాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకైతే బండి పెట్టానండి. ఆయిల్ పోసుకుందాం ఒక 3 స్పూన్లకి. మినపప్పు ఒక అర స్పూను, ఆవాలు ఒక అర స్పూను, జీలకర్ర అండి, ఒక ఎండుమిర్చి, చిన్నులపాయ రెమ్మలు తల కొట్టేసినవి, కరివేపాకు ఒక 3 రెమ్మలు. తాలింపు వేగింది, స్టవ్ కట్టేసుకుందాం. ఈ పచ్చడి అంతా కూడా తాలింపులు వేసుకుందాం. నోటికి రుచిగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి, బెండకాయ పచ్చడి అయితే కమ్మగా ఉంటుందండి, హాయిగా ఉంటుంది. ఈ పచ్చడి అయితే చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, జిగురు కూడా ఉండదు. తాలింపు వేసాక గుమగుమలాడిపోతుంది బెండకాయ పచ్చడి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.